హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో బంతి చెట్టు వేసా మిరప తోటలో. బంతి పూలు చూడు ఎంత బాగా పూసింది. ఇదిగో చెట్టు ఒరిగిపోయింది పూలకి. ఇక చూడండి బంతిపూలు, చూడండి బంతిపూలు బాగా పూసినాయి. మిరప తోటలో అప్పుడు వేస్తే ఇప్పుడు పూసింది. ఇటు చూడండి అస్సలు టమాటాలు ఎట్లా వండినాయో. ఓరవరవరవర చూడలేదట్టుంది. మొన్న కోసుకొచ్చినప్పుడు ఆ చెట్లే కోసుకొచ్చినప్పుడు చూడలేదట్టుంది. ఇప్పుడు చూడు ఎట్ట బండినాయో, ఒక్కొక్క ఎర్రంగా నెగనెగలాడుతున్నాయి. అబ్బో టమాటాలు చూడండి ఎంత బాగుంది, ఎర్రంగా పండినాయి. పో కోసుకురాలి అయ్యగారు మర్చిపోయినట్టున్నాడు. పండిపోయినాయి, మదర పండిపోయినాయి. కొన్ని అయితే నీళ్లు పెట్టిండు, ఇంక అసలు అయితే వాటంతటా కులిపోయినాయి. ఇంకా నేను తవ్వలేనమ్మా అంటే వీడు అమ్మా కూడా కసిని. ఇక ఇది లోన ఉంటుంది గడ్డ, తెల్ల గనుసు గడ్డలు తవ్వి చూడాలి. 7 పాదులు వేసా. ఇక ఇక్కడ ఒక పాది, ఇక్కడేమో పెద్ద పాది, ఇదిగో పెద్ద పాది. వీటిని తవ్వి చూడాలి ఎంత లోతున్నాయో. గడ్డపారైతే కానీ తవ్వాలి వీటిని. ఇక్కడ ఒకటి, ఈ 3 వేసా ఈ సంవత్సరం. ఇక 2 తవ్వలేనంటే ఇదిగో లోనకుంటుంది గడ్డ, తవ్వి చూడాలి. అంతేనండి. బాయ్ ఫ్రెండ్స్.